డిసెంబర్ 29న అయితే మనకి అసెంబ్లీ సెషన్స్ అయితే ఉండడం జరిగింది. మరి మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే ఆదివారం రోజు కేసీఆర్ బయటికి వచ్చి కొన్ని వాపోతులు వాగారు. సో దానివల్ల ఉపయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి అంటారా మరి ఈ అసెంబ్లీ సెషన్‌లో? ఏముంటాయమ్మా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చి అన్ని వాగ్దానాలు చేసిండు. కనీసం 100 వాగ్దానాలు చేసిండు. మహిళలకు 2500 ఇస్తున్నాడు. మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ లేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఇండ్లు 5 లక్షలలో చిన్నోళ్ళకి ఇస్తే 5 లక్షలు ఇస్తున్నాడు, అది కూడా లేదు. మళ్ళా వికలాంగులకు 6,000 4,000 నుంచి 6,000 పెంచుతాడు, అది పెంచలేదు. వృద్ధులు 2,000 నుంచి 4,000 పెంచుతాడు, అది పెంచలేదు. ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం పెట్టి ఏం చేస్తున్నాం ఆయన? ఏం చేయలేడు ఆయన. ఇన్ని వాగ్దానాలు ఇచ్చే ఒక వాగ్దానం అంటే నెరవేర్చాడు. నేను ప్రశ్నిస్తా, బీఆర్ఎస్ నుంచి ప్రశ్నించే గొంతు మాది అని చెప్పేసి కేసీఆర్ కూడా అంటున్నాడు కదా. మరి ఇప్పటికిప్పుడు 2 సంవత్సరాల్లో ఎప్పుడు కనిపించిన వ్యక్తి ఆ మీడియా ముందుకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అమ్మా ఆయన కూడా ఇన్ని చేస్తా అన్ని ల్యాండ్ గ్రాబింగ్ అవి ఇవి వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు అన్ని ఇచ్చి ఓడిపోయినాక ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ వచ్చి కొట్లాడాలి. నువ్వు ఇంట్లో 2 ఏళ్ళు వండుకొని ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ వచ్చి చేస్తుంటే ఆయన కూడా చాలా తప్పున్నది. వాళ్ళది కూడా వాళ్ళ మంత్రులు చూస్తున్నారు మీరు. వాళ్ళ మంత్రులు ఎంత స్కామ్ చేసిండ్రు మీరు. అంటే 2 పార్టీల వర్గాల వారు కూడా ఈ విధంగా కొట్టుకోవడానికి ముందుకు వెళ్తే, అంటే కొట్లాటలకు ముందుకు వెళ్తే మరి ప్రజలు ఎవరిని నమ్ముతారంటారు? ప్రజలు ప్రజలు నమ్మాలమ్మా. ఇప్పుడు ఆ 2 ఆల్టర్నేట్ పార్టీలు దొంగలు అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా ఇంతకు ముందు మాకు 4 సీట్లు ఉండే, 48 సీట్లు వచ్చినాయి. మళ్ళీ పార్లమెంట్ లో 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ప్రజలు నమ్ముతున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో కూడా మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేము మేయర్ ఎగిరేసుకుని వెళ్తాం.